హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మన్నం శారద గారు రచించిన దూరపు కొండలు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 1970లో ప్రచురితమైంది. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథ మొదలు పెడదామా? చలిగాలి రివ్వున వీస్తోంది. విజయవాడ వదిలిన రైలు వేగం పెంచుకుని ముందుకి పరుగు తీస్తోంది. సూర్యుడు ఎర్రబడిన ముఖం చాటు చేసుకుంటున్నాడు. ఎర్రటి కాంతిలో మెరుస్తున్న ఆకాశం, కొండలు, చెట్లు అతివేగంగా వెనక్కు పరిగెడుతున్నట్టు, తానే నిశ్చలంగా కూర్చున్నట్లు ఫీల్ అయింది శైలజ. కిటికీ గాజు తలుపు మూసి షాల్ కప్పుకుంది. అలా శూన్యంలోకి చూస్తుంటే ఎన్నెన్నో తలుపులు. తానే నిశ్చింతగా కూర్చున్నట్లు, సుదూరంగా కనిపించే చెట్లు, కొండలే ముందుకు పరిగెడుతున్నట్లు అనిపించగానే విరక్తిగా నవ్వుకుంది. చిన్ననాటి నుండి మనిషి భ్రమకి లొంగిపోతూనే ఉన్నాడు. ఈ భ్రమ మనిషిని తన చుట్టూ బొంగరంలా తిప్పి ఆడిస్తోంది. లేకుంటే సత్యమూర్తిలో తను చూసిన ఆకర్షణ, అనురాగం ఒట్టి ఎండమావి కావాలా? అది తెలిసేసరికి తాను చాలా దూరం ప్రయాణం చేసేసింది. ఇప్పుడు వెనక్కి తిరిగితే తనని ఎవరు హర్షిస్తారు? ఒకవేళ హర్షించినా కానీ వెలితి పూడ్చుకోగలదా? సత్యమూర్తి ఎలా మారిపోయాడు? శైలజ చేతి రుమాలతో కళ్ళు తుడుచుకుంది. క్రమంగా ప్రపంచమంతా నల్లరంగు స్థిరపరుచుకుంది. రైలు అలసట లేకుండా ప్రయాణం సాగిస్తోంది. శైలజ ఆలోచనలు కూడా వేగం అందుకున్నాయి. ఇప్పుడు సత్యమూర్తి తన గురించి ఆలోచిస్తాడా? లేదు. ఎదుటి వ్యక్తినే గుర్తించలేని వాడికి ఎక్కడో విషయాలు ఊహించగల శక్తి ఎక్కడిది? తాను మోసపోయింది. సర్వంగా అతన్నే భావించి తన వారందరినీ దూరం చేసుకుని పెళ్లి చేసుకుంది. ఫలితం జీవితంలో భర్తీ చేయలేని శూన్యం, గుండెలో భరించలేని బరువు. ఎందుకిలా నా జీవితం నిరాధారం చేశావు భగవాన్? శైలజ తల పట్టుకుంది. జలజలా కారే కన్నీరు ఆపాలనే ఊహ ఆమెకు తట్టనే లేదు. యాండి, మీరేదో బాధపడుతున్నట్లున్నారు? శైలజ నిస్పృహగా అతని వంక చూసింది. అతను ఆతృతగా ముందుకి వంగి శైలజ వైపు చూశాడు. అవును, కొద్దిగా గుండె నొప్పి. అబద్ధమాడింది శైలజ. తరచూ వస్తూ ఉంటుందా? డాక్టర్లా ప్రశ్నించాడు. తల ఊపింది. డోంట్ వర్రీ. అతను బ్యాగ్ తెరిచి చిన్న మాత్ర అందించాడు శైలజకు. శైలజ తీసుకోకుండా అతని వైపు చూసింది. పర్వాలేదు, వేసుకోండి. నాకు ఉంది బాధ, అందుకే జాగ్రత్త పడుతూ ఉంటాను. అయినా మనిషి అన్నవాడికి, అందులోనూ మనసున్నవాడికి బాధ తప్పదు అన్నాడు నవ్వుతూ. శైలజ విచిత్రంగా చూసింది అతని వైపు. అతనదేం పట్టించుకోకుండా శైలజకు వాటర్ బాటిల్లో నీళ్లు పంపి ఇచ్చాడు. శైలజకి టాబ్లెట్ మింగక తప్పలేదు. గుడ్, అలా ఉండాలి అన్నాడు అతను నవ్వుతూ. మీ పేరు? అడిగింది శైలజ. శంకర్రావు అంటారు. ఇక వృత్తి అంటారా? ఇంజనీరింగ్ చదివాను, కానీ పరిస్థితుల రీత్యా ఒక ఇంజనీరింగ్ ఫర్మ్లో రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను. బొత్తిగా ఆఫీసులో కట్టిపడేస్తే కూర్చునే రకం కాదు. కొత్తదనం కావాలి. నిత్య నూతనంగా జీవించాలని ఆశ. ప్రతి క్షణంలోనూ ఓ కొత్త అనుభూతి కోరుకుంటాను. భవబంధాలు లేనివాణ్ణి. ఈ వేళ చస్తే ఎవరూ వీడు అనేవారు లేరు. అతను తమాషాగా కళ్ళు తిప్పుతూ అన్నాడు. శైలజ సరదాగా విన్న చివరి మాట ఆమెలో జాలి కలిగించింది. మీరు బాధాకరమైన విషయాలు కూడా తమాషాగా చెప్తారు అంది. మీ కాంప్లిమెంట్కు థ్యాంక్స్. కానీ ప్రతి విషయానికి బాధపడితే సంతోషం రెక్కలొచ్చి ఎగిరిపోతుంది. సుఖాన్ని రెండు చేతులు చాచి అందుకుంటాం కదా, కానీ కష్టాల్ని టాలరేట్ చేయకుంటే ఎలా? మీరెంతో అనుభవం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. శంకర్ తేలిగ్గా నవ్వేశాడు. గాలికి పెరిగినవాడండి వీడు. అడుగడుగునా అనుభవాలే. ఇంతకు 5 నిమిషాల్లో స్వీయ చరిత్ర అంతా చెప్పించేశారు. మీ పేరు చెప్పనే లేదు. శైలజ. వెరీ నైస్. ఇంతకు మీరెక్కడికి వెళ్తున్నట్లు? హైదరాబాద్. ఓ, మనిద్దరిది ఒకటే గమ్యం. ఇంతకు మీ హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తున్నారా? లేదు, మా స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నాను. వెరీ గుడ్. స్నేహానికి ఆ మాత్రం విలువ ఇచ్చే వాళ్ళున్నారంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అతని మాటలకు శైలజ నవ్వింది. నిజం,
శంకర్ తమాషాగా కళ్ళు చిట్లించి అన్నాడు. చూడండి, చాలామంది మ్యారేజ్తో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అంతవరకు ప్రాణప్రదంగా ప్రేమించి కలిసిమెలిసి తిరిగిన స్నేహితులు ఇట్టే మర్చిపోయి భర్తల చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. సంవత్సరం తిరిగిందే లేదో ఇలాంటి కపుల్స్ లైఫ్ ఉత్త బోరంటూ ఎడముఖం పెడముఖంగా తయారై జీవితంలో ప్రతి చిన్న లోపం భూతద్దంలో చూసుకుని కళ్ళనీళ్లు పెట్టుకుని వాపోతారు. దేని విలువ దానికిస్తే ఇలాంటి బాధలు రావని గ్రహించరు. శంకర్రావు చమత్కరిస్తున్న నిజాలు విని శైలజ గుండె దడదడలాడింది. ఇతను తన గుట్టు కనిపెట్టేయలేదు కదా అనుకుంది. ఏమిటి వీడిలా బోర్ కొట్టిస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు లేదు, మీ కంపెనీ ఎంతో రిలీఫ్గా ఉంది. మీరు అక్కడ ఎన్నాళ్ళుంటారు? చెప్పలేను. బహుశా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది. వాట్? మీకు అలాంటి అవసరం లేదు కదా? అతను ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. శైలజ తెచ్చుకోలు నవ్వుతో, అవసరం అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది అంది. రియలీ? మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మీరు మరోలా భావించకుండా ఉంటే ఎప్పుడైనా ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తాడు శంకర్. జేబులో నుండి విజిటింగ్ కార్డ్ తీసి అందించాడు. థ్యాంక్స్. శైలజ అందుకుని పర్స్లో భద్రపరిచింది. తెలతెలవారుతూ ఉండగా రైలు హైదరాబాద్ చేరి అలసటగా ఆగిపోయింది. మంచు తెరల్లో ముసుగు కప్పుకుని ముడుచుకున్న ముస్లిం సుందరిలా ఉంది భాగ్యనగరం. శైలజ కిందికి దిగింది. లగేజ్ కిందికి దింపి, మీ గురించి ఎవరూ వచ్చినట్లు లేదే అన్నాడు శంకర్ చుట్టూ చూస్తూ. అవును, నేను తెలియపరచలేదు. మరి మీరు ఒంటరిగా వెళ్ళగలరా? నాకు హైదరాబాద్ ఏం కొత్త కాదు అంది శైలజ నవ్వుతూ. అయితే పర్వాలేదు. సామాను డిక్కీలో పెట్టించి ట్యాక్సీ డోర్ తెరిచాడు. శైలజ ట్యాక్సీలో కూర్చుని ముందుకు వంగి చెయ్యి ఊపి, మీ మూలంగా నా జర్నీ హాయిగా సాగింది. మీ హెల్ప్ నేను మరవలేను. థ్యాంక్ యూ అంది. బైది బై, నన్ను కూడా మర్చిపోకూడదు అన్నాడు నవ్వుతూ. ట్యాక్సీ కదిలిపోయింది. శైలజ అకస్మాత్తుగా ఊడిపట్టం ఆశ్చర్యం కలిగించినా మనస్ఫూర్తిగా సంతోషించింది మాలతి. మాలతి భర్త మాధవరావు కూడా ఆమెను ఎంతో సంతోషంగా ఆహ్వానించాడు. నువ్వెప్పుడూ ఉరుములేని పిడుగువే అంది మాలతి నవ్వుతూ. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని రావటం మాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మాధవరావు. శైలజ తేలిగ్గా శ్వాస పీల్చింది. ఎలాంటి అవాంతరం లేకుండా తను హైదరాబాద్ చేరుకోగలిగింది. మాలతిలో మునుపటి స్నేహం, ప్రేమ అలానే ఉన్నాయి. వారం రోజులు ఏ విషయమూ చెప్పకుండా కాలం గడిపేసింది. ఆ రోజు సూట్ కేసులో సర్టిఫికెట్స్ తీస్తూ ఉంటే పక్కనే వచ్చి కూర్చుంది మాలతి. ఇంకా ఇవి భద్రంగా దాచావన్నమాట. నా డిగ్రీ సర్టిఫికెట్ ఏ మూలుందో కూడా గుర్తులేదు అంది నవ్వుతూ. జాగ్రత్త లేకుంటే ఎలా? ఎప్పటికయ్యేది అవసరంబో అన్నది శైలజ నవ్వుతూ. ఏమిటా అవసరం? ఉద్యోగాన్వేషణకు. శైలజ నవ్వాలని ప్రయత్నించినా ఆమె ముఖం ముకుళించుకుపోయింది. ఏం, సత్యమూర్తి జీతం చాలటం లేదా? మాలతి శైలజ ముఖంలోకి గుచ్చి చూసింది. శైలజ కిటికీలో నుండి బయటికి చూస్తూ, కాదు, సత్యమూర్తితో నాకు సరిపట్టం లేదు. అదేం? మాలతి ఆశ్చర్యపడింది. అదేం అంటే నేను చెప్పలేను. నేను చెప్పేది వినడానికి చాలా తేలిగ్గా అర్థరహితంగా అనిపించొచ్చు. కానీ నేను సంవత్సరంలో ఏ ఒక్క క్షణము సంతృప్తిని అనుభవించలేదు. నేను ఆ నిర్లిప్తత భరించలేను. మాలతి ఆవేశంగా శైలజ భుజాలు పట్టుకుని కుదిపింది. పిచ్చిగా మాట్లాడుకు, వివరంగా చెప్పు. ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేసుకోవడానికి ఇవి జీవితాలు అంది. అందుకేగా ఇంత బాధ. నిండు జీవితమంతా శూన్యంగా బ్రతకాలంటే మనసొప్పగా హాయిగా గడపాల్సిన కాలమంతా కన్నీరు నింపుకోవటం ఇష్టం లేక ఇలా వచ్చాను. ఇంతకు ఏం జరిగిందో చెప్పు అంది మాలతి విసుగ్గా. శైలజ తల వంచుకుంది. అతను మునుపటి మనిషి కాదు, పూర్తిగా మారిపోయాడు. అలా అని ఏవో దురభ్యాసాలు నేర్చుకున్నాడని కాదు. నేను అతని కోసమే ఉన్నానని, అతని కోసమే అన్నీ వదులుకుని వచ్చానని గుర్తించినట్లు కనిపించడు. ఎంతో యాంత్రికంగా కనిపిస్తాడు. ఉద్యోగం కోసం జీవిస్తున్నాడనిపిస్తుంది కానీ జీవితం కోసం ఉద్యోగం చేస్తున్నట్లు కనిపించడు. ఇంతెందుకు, మా పెళ్ళికి ముందున్న ఉత్సాహం అతనిలో లేదు. నాకున్నది అతడేనని, అతని ఒక్క మాట నాకెంతో శక్తినిస్తుందని గ్రహించడు.
అతను కొట్టినా తిట్టినా నేనింత బాధపడేదాన్ని కాదు. శైలజ చెప్పిందంతా విని మాలతి భకాలున నవ్వింది. ఇంత పిచ్చి ఊహలు నీకు కూడా వస్తున్నాయన్నమాట. సత్యమూర్తితో నీకున్నంత పరిచయం నాకు లేకపోయినా సమగ్రంగా అతని గుణగణాలు నాకు తెలుసు. అతనిప్పుడు ఉత్సాహంగా ఉరకలు వేశాడు గనక అప్పట్లో మూల కూర్చుని గంభీరంగా ఉంటే అతనంటేనే నాకిష్టం అన్నావు. అల్లరిగా ఉండేవాళ్లంతా కాకి మూకలన్నావు. సత్యమూర్తి మంచివాడు. ఈ పాటికి నీవెక్కడికి వెళ్ళావో అని కంగారు పడుతూ ఉంటాడు. చెప్పకుండా వచ్చావని తెలీదు, లేకుంటే కొంపలో అడుగు పెట్టనిచ్చేదాన్ని కాదు. శైలజ ఉక్రోషంగా ముక్కుపుట లెగరేసింది. చెప్పడం చాలా తేలిక, రక్తిలేని జీవితం ఒక్క క్షణం గడపలేను నేను. మాలతి అనునయంగా అంది. పోనీ అతన్ని కాదని ఇక్కడ నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నది సంపాదించగలవా? ప్రయత్నిస్తాను అంది శైలజ బింకంగా. ఈ ప్రయత్నాలు, ఈ ఆవేశాలలో మీకు తెలియకుండానే మీ మనసులు ఎంత విరిగిపోయేది ఆలోచించావా? శైలజ మాట్లాడలేదు. ఉద్యోగం చేసి నువ్వు ఆర్థికంగా స్వతంత్రురాలివి కావచ్చు, మానసికంగా నువ్వు చాలా కృంగిపోతావు. ఉద్యోగాలు నువ్వు అనుకున్నంత తేలిగ్గా దొరికేవి, నువ్వు ఊహించినంత సుఖప్రదమైనవి కావు. పరిస్థితుల రీత్యా తప్పితే ఉద్యోగాలు సున్నితమైన ఏ ఆడది చేయడానికి మనసారా అంగీకరించదు. శైలజ మాలతి వైపు ఆశ్చర్యార్థకంగా చూసింది. ఉద్యోగం చేయడం తప్పైతే మరిప్పుడు చేసేవాళ్ల సంగతి? మాలతి నవ్వింది. అక్కడే నీవు పొరబడుతున్నావు. చేయటం ఎప్పటికీ తప్పు కాదు, కానీ మనం అనుకున్నంతగా మన సమాజం ఎదగలేదు. వేషభాషల్లో నాగరికత పెంపొందించుకున్నామే కానీ సంస్కారంలో మనం ఒక్క అడుగు ముందుకు వేయలేదు. పొరుగింటి ఆడపిల్లను హేళనగా మాట్లాడే ప్రతి మగవాడు తమ ఆడవాళ్ళని ఇతరులు గౌరవించాలని ఆరాటపడతాడు. అక్కడే మన సమాజపు సంస్కారపు వేరు కుళ్ళిపోయింది. గత్యంతరం లేక గడప దాటొచ్చిన ఆడపిల్లలు ఎంతమంది కుసంస్కారుల చేతుల్లో పడి బాధపడుతున్నది వెళ్ళి అడిగితే నీకే తెలుస్తుంది. శైలజ మొండిగా అంది. ఏమో, నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నేను వెళ్ళిపోతాను అంటే నాకెవరూ లేరని తెలిసి కూడా నీ ఇష్టం అన్న వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళలేను. మాలతి కోపం దిగమింగటానికి ప్రయత్నించింది. నీకు విచక్షణ జ్ఞానం కూడా పోయింది. ఎందరు ఆడవాళ్లు నువ్వు ఆశించిన తృప్తి లభించక వీధిని పడ్డారో చెప్పు. అందువల్ల వాళ్ళంతా లోపరహిత జీవితాలు గడుపుతున్నట్లేనా? ఒక బంధానికి ముడిపడి కాలం గడుపుతున్నారు. నువ్వే అసలు సత్యమూర్తిని తప్పుగా అర్థం చేసుకున్నావని ఎందుకు అనుకోకూడదు? నీ వ్యక్తిత్వాన్ని గుర్తించినవాడు కాబట్టే నేను వెళ్ళిపోతానంటే నీ ఇష్టం అన్నాడు. శైలజ విసుగ్గా, దయచేసి సత్యమూర్తిని పొగట్టం తగ్గించి ఈ సర్టిఫికెట్లు మాధవరావుకి ఇచ్చి నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టమను అంది. మాలతి ఓడిపోయినట్లు చూసింది. మాట్లాడకుండా కాఫీ తెచ్చి శైలజకిచ్చింది. ఇద్దరూ కాఫీ తాగిన అనంతరం మాలతి మెల్లిగా అంది. క్షమించు శైలజ, నువ్వు పొరబడి వస్తే నేను గుడ్డిగా ఉద్యోగం చూసిపెట్టి మీ ఇద్దరి మధ్య దూరం పెంచలేను. నువ్వు తిరిగి వెళ్ళటం మంచిదని మరోసారి చెప్తున్నాను. ఈ విషయంలో నువ్వు నన్నెలా భావించినా నేను చేసేదేమీ లేదు. శైలజ చాలాసేపు మాట్లాడలేదు. అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఈ లోపున మాధవరావు ఆఫీస్ నుండి హడావిడిగా వచ్చి క్యాంపుకి వెళ్లాలంటూ మాలతిని తొందర పెట్టాడు. సూట్ కేసు హోల్డాలు సర్ది మాలతి ప్యూన్ చేత జీప్లో పెట్టించింది. మాధవరావు శైలజ దగ్గరకు వచ్చాడు. నీ క్యాంపుకి వెళ్తున్నానండి. బహుశా నేను రావడానికి 5-6 రోజులు పట్టచ్చు. ఈ లోపున మీరు వెళ్ళిపోతారేమో, మూర్తిని అడిగినట్లు చెప్పండి. అతను వెళ్ళిపోతుంటే నిలబడి చూస్తూ ఉండిపోయింది శైలజ. మర్నాడు ఉదయమై శైలజ ప్రయాణానికి సిద్ధమైంది. ఏమైనా తొందరపడి మాట్లాడుంటే మరేమీ అనుకోవుగా, మూర్తిని అడిగానని చెప్పు అంది మాలతి టాక్సీ దగ్గర నిలబడి. శైలజ విరక్తిగా నవ్వింది. నీ ఆతిథ్యానికి థ్యాంక్స్, మళ్ళీ బతికి బాగుంటే కలుస్తాను అంది. గుమ్మంలో టాక్సీ దిగుతున్న శైలజను చూసి శంకర్రావు ఆశ్చర్యపడ్డాడు. మార్వలస్, మీరు నిజంగా వస్తారనుకోలేదు అన్నాడు. ఏం, నిజంగా రాకూడదనుకున్నారా? ఎంత మాట! లగేజీతో సహా వచ్చారు కాబట్టి మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరిస్తారన్న మాటేగా. శైలజ ఇల్లంతా కలయి చూస్తూ నిలబడిపోయింది. కూర్చోండి, నిలబడిపోయారు. మీరు క్యాంప్లో ఉంటారని భయపడ్డాను అంది శైలజ కూర్చుంటూ. నిజమే, వారంలో ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉండను.
నా అదృష్టం కొద్దీ నేను సెలవులో ఉన్నాను అన్నాడతను తల ఒక పక్కకి ఒరిగించి నవ్వుతూ. ఆ అదృష్టం నాది. ఇద్దరిది అయితే మరీ మంచిది అన్నాడతను ఫ్లాస్క్లో పాలు ఉంచి నెస్కెఫే కలిపి బిస్కెట్లు ప్లేట్లలో సర్దుతూ. ఆ రోజు ట్రైన్లో తన బాధలోనూ చీకటిలోనూ సరిగ్గా చూడలేదు, కానీ అందమైనవాడే అనుకుంది శైలజ. ఆరోగ్యమైన శరీరంపై అందమైన బట్టల పొందిక మరీ నిండుదనాన్నిచ్చింది అనుకుంది. వరుసగా ఇంగ్లీషు తెలుగులో మ్యాగజైన్స్ తెచ్చి ముందు పెట్టాడు శంకర్. ఇవి చూస్తూ ఉండండి, నేను 1 మినిట్లో వస్తాను. అతను హడావిడిగా స్కూటర్ మీద వెళ్ళిపోతూ ఉంటే శైలజ లేచి నిలబడి వళ్ళు విరుచుకుని గదులు పరికించడం మొదలుపెట్టింది. అందమైన 2 గదుల్లో ఒకటి డ్రాయింగ్ రూమ్, మరొకటి బెడ్రూమ్. అందంగా అమర్చిన నిర్మల్ పెయింటింగ్సు, టేబుల్పై కొండపల్లి బొమ్మలు అతనికి కళపట్ల ఉన్న మక్కువ తెలుపుతున్నాయి. బెడ్రూమ్ను ఆనుకుని ఉన్న బాత్రూమ్ చూడగానే తాను అలసిపోయినట్లు ఫీల్ అయింది. తలస్నానం చేసి పొడవైన కురులు ఆరబెట్టుకుంటూ ఉంటే టకటకా బూట్లు చప్పుడు చేసుకుంటూ శంకర్ అతని వెనుక క్యారియర్ తీసుకుని పనికుర్రాడు వచ్చారు. అరే మీరా? శైలజ వెళ్ళిపోయి శకుంతల కానీ వచ్చిందేమిటి చెప్పమా అనుకున్నాను అన్నాడతను శైలజను పట్టి చూస్తూ. శైలజ సిగ్గుపడింది. భోజనాలనంతరం బ్రహ్మచారిగాణ్ణి ఆతిథ్యంలో లోపాలుంటే మన్నించాలి అన్నాడు ఎదురుగా కూర్చుంటూ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు నేనొచ్చింది. మరి? మీరు ట్రైన్లో చెప్పినట్లు మీ నుండి సహాయం పొందటానికి వచ్చాను. నాకు ఉద్యోగం చేయాలని ఉంది. మీరేదైనా రికమెండ్ చేస్తారని. షూర్. ఏం ఉద్యోగం చేయగలరు మీరు? BA పాస్ అయ్యాను, టైప్ వచ్చు. చూద్దాం. సర్టిఫికెట్స్ అందుకున్నాడు శంకర్. మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు, అందుకే టివోలీలో ఫేమ్ ఫెబుల్స్కి టికెట్ రిజర్వ్ చేయించాను. రెడీ అవ్వండి అన్నాడు సాయంత్రం అవుతూ ఉండగా. శైలజ మనసెందుకో అకారణంగా గువ్వలా ఎగిరి ఉత్సాహపడుతోంది. శైలజ డ్రెస్ అయ్యి బయటకు వచ్చింది. శంకర్రావు కూడా తయారు ముగించి టాక్సీ పిలిచాడు. దారిలో ఇద్దరూ అంతగా మాట్లాడుకోలేదు. హాల్లోకి వెళ్ళగానే పిక్చర్ మొదలైంది. శైలజ అప్రయత్నంగా పక్కకు చూసింది. శంకర్ సినిమా చూడ్డంలో నిమగ్నమయ్యాడు. ప్రొజెక్టర్ వెలుగులో అతని ముఖం శిల్పంలా మెరుస్తోంది. నల్లటి నున్నటి క్రాఫు అందంగా తళతళ్లాడుతోంది. వంపు తిరిగిన పెదవులపై చివరి వరకు పెంచిన సన్నటి మీసం అతని చిరునవ్వుకి నగిషీ పెట్టినట్లుంది. అనుకోకుండా అతను శైలజ వైపు తిరిగి చూశాడు. శైలజ గబాల్న తల తిప్పుకుంది. మీరు పిక్చర్ చూస్తున్నట్లు లేదు అన్నాడు. శైలజ సిగ్గుపడింది. తన ప్రవర్తన మీద తనకే వెగటు పుట్టినట్లు తల వంచుకుని కూర్చుంది. ఆ తర్వాత శంకర్ అదేం పట్టించుకోనట్లు ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. భోజనం ముగించి హాల్లో బెడ్ వేసుకున్నాడు శంకర్. గదిలో మంచం మీద పడుకున్న శైలజకు పాత సమస్యలకు సమాధానం దొరక్కపోగా కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నానేమో అనిపించింది. ఆమె మనసు శంకర్కి సత్యమూర్తికి మధ్య అంతరాలు కొలిచి కొలిచి చూడడం ప్రారంభించింది. శంకర్ అణువణువున ఉత్సాహం తొణికిసలాడే మనిషి. అలాంటి వ్యక్తి దగ్గర జీవితం విసుగనిపించే క్షణాలుండవు. మనిషికి ఏం కావాలో పెదవి విప్పి చెప్పకుండానే కనిపెట్టగల సమర్థుడు. బాధలు కూడా తీయగా వర్ణించగల చతురుడు. ఏ అదృష్టవంతురాలి కోసం వేచి ఉన్నాడో. మూర్తి తలుపుకు రాగానే ఆమె విసుగ్గా నిట్టూర్చింది. శంకర్లో ఉన్న ఉత్సాహంలో అణువున్నా తానిలా దారులు వెతుక్కోవాల్సిన అగత్యం ఏర్పడేది కాదు. శైలజ శాలువా కప్పుకుని నిద్రకు ఉపక్రమించింది. శైలజ మనసు ఉల్లాసంగా ఉంది. శంకర్ ముఖం కడుక్కొచ్చేసరికి శైలజ కప్పుల్లో కాఫీ కలిపింది. శంకర్ నవ్వుతూ కప్పందుకున్నాడు. ఎంత కొట్టిపారేసినా ఇంటికి ఆడదే ముమ్మాటికి అందమని ఒప్పుకోక తప్పదు. శైలజ నవ్వుతూ మాటలకేం కానీ ముందు నా ఉద్యోగం సంగతి ఆలోచించండి అంది. ఉద్యోగం అంత తొందరగా అవసరమా? కాదా? మనం ఎంత స్నేహితులం అయినప్పటికీ నేనిలా మీకు భారంగా ఉండటం ఏం బాగుంటుంది? లోకం ఏమనుకుంటుంది? శంకర్రావు టకాలున కప్పు టీపాయ్ మీద ఉంచి అరక్షణం శైలజ వైపు చిత్రంగా చూశాడు. ఒక్కొక్కప్పుడు మీరు చాలా గంభీరంగా ప్రవర్తిస్తారు, కానీ అప్పుడప్పుడు ఒట్టి బేలలా మాట్లాడతారు. ఏం? అంది శైలజ అమాయకంగా. చూడండి, స్నేహానికి అర్థం ఏమిటి? అలాంటి పవిత్రమైన స్నేహితులమై ఉండి ఒకరికొకరు భారం కావటం ఎలా వీలవుతుంది? కాబట్టి మీ మొదటి మాట శుద్ధ అర్ధరహితమైందంటే మీరేమీ అనుకోరుగా. ఇక బ్లడీ లోకం మీదకు దండెత్తుదాం.
లోకం అనేదేమిటి? మీలాంటి నాలాంటి నలుగురు మనుష్యులు కలిస్తే ఏర్పడేదేగా. అందులో అందరూ చదువుకున్న వాళ్ళు, సంస్కారులు ఉంటారనే గట్టి నమ్మకం ఏమీ లేదుగా. ఇకపోతే తప్పు చేస్తున్నది లేనిది ఏ మనిషికి ఆ మనిషి తెలిసినట్లు ఇతరులకి తెలియదని నా భావన. ఇక ఈ లోకం చేసే పనేమిటంటే ఇద్దరు స్త్రీ పురుషుల అనుబంధాన్ని అసంబద్ధంగా నిర్ణయించి ముద్ర వేసి గాలికి వదిలిపెట్టడమే. ఏ పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి అనుబంధం ఏర్పడిందో, అది ఎలాంటిదో కొంచెం కూడా ఆలోచించడానికి ప్రయత్నించదు ఈ లోకం. సంఘం దృష్టిలో దోషులుగా నిర్ణయింపబడి చేయని తప్పులకు బలైన వాళ్ళు మనకి చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తూనే ఉన్నారు. ఇక ఈ సంఘ భర్త అన్యాయానికి బలయ్యే భార్యని, స్వార్థం కోసం కల్పించుకున్న కులమత విద్వేషాల వరలో చిక్కుకున్న దీనుల్ని కన్నెత్తి చూడదు. అసలు సంఘానికి సమస్యలు సృష్టించడమే కానీ వాటిని పరిష్కరించడం చేత కాదంటే మీరేమంటారు? మీరు రీజనబుల్గా మాట్లాడుతుంటే నేనేమనగలను? అలా ఒప్పుకున్నారు, బాగుంది. ఒక్క విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా? అడగండి. శైలజ కళ్ళెత్తి చూసింది. ఎంత కాదనుకున్నా నాకొక్క అనుమానం. మీరెందుకు అంతగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. శైలజ కాసేపు మౌనం వహించింది. ఆ క్షణం ఆమెకు శంకర్ను మించిన ఆప్తులు ఈ ప్రపంచంలో దొరకరనే అనుభూతి కలిగింది. బొటనవ్రేలు నేలకి రాస్తూ నెమ్మదిగా తన అసంతృప్తి వెల్లడించింది శైలజ. ఆయన పేరు ఊరు ఏమైతేనేమిలేండి, అతను నా భర్త. ఇంతకు మించి చెప్పలేకపోతున్నందుకు క్షమించండి. పర్వాలేదు. ఇంతకు అతనిలో పరివర్తన రావాలని మీరు ఆశిస్తున్నారా? రావటం హర్షదాయకమేగా. కానీ నేను అభిమానం చంపుకుని మాత్రం అతని గడప తొక్కను. ఈ నిరీక్షణలో మీ జీవితం కరిగిపోతే చివరకు మీకు మిగిలేది? శైలజ తల్లడిల్లి చూసింది అతని వైపు. శంకర్ గట్టిగా నవ్వాడు. మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తున్నారు. జీవితం నుండి మీరెంతో ఆశించారు. అది మీకు అందకపోవటం మీరు సహించలేరు. ఆ భర్తీ పూర్తి చేసుకోవాలనే కాంక్షే లేకుంటే శూన్య మనస్కయై మీరు అతని దగ్గరే గుట్టుగా జీవితం వెళ్ళబుచ్చేవారు. అలా కాక ఇలా ఇల్లు వీడి రావటంలో మీకు మీ ఆశలపై, జీవితంపై కల గాఢ మక్కువ అర్థమవుతోంది. అలాంటప్పుడు ఏ క్షణమో మీ భర్తలో కలిగే మార్పు కోసం మీరు కాచు కూర్చోవటం పూర్తిగా అసందర్భం. చివరకు అతనిలో మార్పు వచ్చి కథ సుఖాంతం అవుతుందని నమ్మటం ఎట్లా? మీరు ఆలోచించుకోవాల్సింది ఒక్కటే విషయం. మీరు జరిగిన దానికి నల్లరంగు పూసి భవిష్యత్తు వెతుక్కోవటం. అంటే మీ ఆశయాలకు తగిన వ్యక్తి మరొకరిని ఎన్నుకోవటం, లేదా కిమ్మనకుండా అతని దగ్గరికి వెళ్ళిపోవటం, లేదా ఉద్యోగం చేస్తూ జీవితం హారతి కర్పూరంలా కరిగించుకోవటం. శంకర్రావు టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళుతుంటే శైలజ దిగ్భ్రమగా చూస్తూ కూర్చుండిపోయింది. ఆ తర్వాత శంకర్ ఏమీ జరగనట్లు మామూలుగానే ప్రవర్తించాడు. కానీ శైలజ మాత్రం మామూలుగా ఉండలేకపోయింది. శంకరం మాటలు ఆమెలో తీవ్ర సంచలనాన్ని కలిగించాయి. ఆమె మాటల్లో జంకు, చూపులో అనిశ్చలత ఏర్పడింది. అంతకు ముందు కన్నా బలమైన ఆకర్షణలో ఆమె ఇరుక్కుపోయింది. 4 రోజుల అనంతరం నాకు టూర్ ప్రారంభమైంది. మీరు నాతో రండి. ఇక్కడేం చేస్తారు? అన్నాడు శంకర్ సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ. ఎక్కడెక్కడకు? అంది శైలజ ఆసక్తిగా. అటు సీలేరు, ఇటు నాగార్జున సాగర్, మధ్యలో మనకిష్టమైన చోట మరో హాల్ట్. అర్థవంతంగా నవ్వాడు శంకర్. శైలజ కిమ్మనకుండా బట్టలు సర్దుకుంది. అందమైన కాశ్మీరు పట్టుచీరపై ఎర్రటి స్వెటర్ ధరించింది శైలజ. మెడ చుట్టూ గుండ్రంగా తిరిగిన ముడికి ఒక పక్క ఎర్ర గులాబీ, చెవులకి ముత్యాల దిద్దులు పెట్టుకుని ముచ్చటగా ఉంది. కాటుక దిద్దిన కన్నుల్లో ఏదో భయం అస్పష్టంగా గోచరిస్తోంది. రాత్రి 7 గంటలకు ప్లాట్ఫారం మీద పూరి ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది. టికెట్లు ముందే రిజర్వ్ చేయించాను, పదండి అన్నాడు. ముందుకి దారి తీసి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి కారిడార్లో నుంచి వెళ్ళి ఒక కూపేలోకి దారి తీశాడు. అతన్ని అనుసరించింది శైలజ. శంకర్ హోల్డాలు విప్పి బర్త్ మీద పరిచాడు. శైలజ కిటికీ పక్కగా కూర్చుంది. ఇది వింటరని మర్చిపోతే ఎలా? శంకర్ గ్లాస్ డోర్ మూసి పక్కనే కూర్చున్నాడు. వారం రోజుల క్రితం మనం పరిచయస్తులుగా ప్రయాణం చేశాం. ఈరోజు ఎంతో ఆత్మీయులై వెళ్తున్నాం. ఈరోజు మన జీవితంలో ఒక తీయని అనుభూతి కావాలని ఆశిస్తున్నాను. శైలజ మాట్లాడకుండా అతని వైపు చూసింది. నిజంగా నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రపంచంలో నేను ఏకాకిని కానని, నాకు ఒక తోడు నీడ ఉందని, నేను బ్రతకాలని గట్టి ఆశ కలుగుతుంది.
నిజం చెప్పు, నీకు నా మీద సానుభూతి కలగటం లేదు? శంకర్ శైలజ చేయి తన చెంపక ఆనించుకుని ఆమె కళ్ళలోకి చూశాడు. శైలజ చేయి తీసుకోవడానికి ప్రయత్నించలేదు. శంకర్ ఆకర్షణ నుండి తప్పించుకోలేని బలహీనత ఆమె హృదయమంతా నిండిపోయింది. తన జీవితంలో మరో మరుపు తిరిగిపోతోంది. కనీసం తాను ఆశించింది ఇప్పుడైనా లభ్యమైతే ఆమె మళ్ళీ ఆశలల్లుకోవడం ప్రారంభించింది. వైజాగ్లో దిగినప్పుడు శైలజ కొంచెం భయపడింది. ఎక్కడైనా సత్యమూర్తి కనిపిస్తే? శంకర్ ఇదేం పట్టించుకునే స్థితిలో లేడు. అతడు హుషారుగా ఈలవేస్తున్నాడు. అతని కళ్ళలో కొత్త తళుకు. సీలేరు చేరగానే టీబీలో దిగి నీట్గా తయారై, మరి రాణిగారు సెలవిస్తే వీడు ఉద్యోగ ధర్మం నిర్వహిస్తాడు అన్నాడు నవ్వుతూ బ్యాగ్తో. శైలజ నవ్వుతూ తల ఊపింది. నే వచ్చేటప్పటికి టాయిలెట్ ముగించి రెడీగా ఉండు, నా ఫ్రెండ్ ఎవరినైనా అడిగి జీప్ తెస్తా, ప్రాజెక్ట్ చూద్దు గాని అంటూ వెళ్ళిపోయాడు. శైలజ టీవీ ఆవరణలో లిల్లీ పూలు కోసుకుని తయారుకు ఉపక్రమించింది. కెంపుల సెట్టు బయటికి తీసి తెల్లటి ఎర్రంచు జరీ పట్టుచీర తీసి స్టాండ్పై వేసింది. మంచం మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయిన శైలజ బయట శంకర్ కంఠధ్వని విని విలుక్కుపడింది. మీ మిస్సెస్ని కూడా తీసుకొచ్చావా? పరిచయమైన కంఠధ్వనిగా తోచి కర్టెన్ వెనకే ఉండిపోయింది. శంకర్ కంఠం తగ్గించి వ్యంగ్యంగా అన్నాడు. మిస్సెస్ కాదులే, ఓ వెన్నెలాడి. శైలజ తన కాళ్ల కింద భూమి కుంగిపోతున్నట్లు కళ్ళు మూసుకుని గోడకు చారగిలపడింది. ఇంకా నువ్విలాంటి పనులు మానలేదా? ఇందులో ఏముంది? ఈవిడికి పాపం భర్త దగ్గర భరించలేని అసంతృప్తి పారిపోయి వచ్చింది. పంజరం నుండి తప్పించుకుని ఎగిరి వచ్చిన పిట్ట ఎక్కడైనా వాలుతుంది. తయారవుతున్నట్లుంది, వస్తుంది చూద్దుగాని అన్నాడు శంకర్ గొంతు తగ్గించి. శైలజ ఒంట్లో రక్తం మరిగిపోయింది. చివాలున కర్టెన్ తొలగించుకుని రాబోయిన ఆమె పాదాలు టక్కున ఆగిపోయాయి. వెంటనే హృదయ విదారకంగా వినవచ్చిన కేకకు ఇద్దరూ గదిలోకి పరిగెత్తారు. శైలజ అడ్డంగా నేల మీద పడి ఉంది. మై గాడ్, స్క్రూడ్రైవర్ ప్లగ్లో పెట్టి కరెంట్ షాక్తో సూసైడ్ చేసుకున్నట్లుంది అన్నాడు ఆవేదనగా. సత్యమూర్తి అతని మాటలు వినిపించుకోలేదు. శైలు అంటూ ఆమె పక్క కూలపడ్డాడు. ఆ వెంటనే అతని కళ్ళు నిప్పులు కురిశాయి. దుర్మార్గుడా, చివరికి నా శైలు కూడా నీ పాలబడిందా అన్నాడు ఆవేదనగా. శంకర్ నిర్లక్ష్యంగా తలెగరేశాడు. ఆమె ఒక్క క్షణమైనా జీవితంలో సంతృప్తి చవి చూసిందంటే అది నా దగ్గరే కానీ నీ దగ్గర ఎంత మాత్రము కాదు. సత్యమూర్తి ఆవేశంగా, అమాయకుల్ని దారి తప్పించటం నీ ధర్మమా? మరి నీ భార్య గతేమిటి అన్నాడు. ఓ, ఆమెకి ఇలాంటి కర్మ ఎప్పటికీ పట్టదు. అసంతృప్తి అనేది తలెత్తినప్పుడు కదా అడ్డమైన దారులు వెతుక్కోవటం. నేను ఏకపత్ని వ్రతుణ్ణి కాకపోయినా నా భార్య శైలజ కన్నా ఎక్కువే సుఖపడుతుంది. ఆమె నన్ను ప్రేమిస్తుంది. నేను ఆమెను గుర్తిస్తాను. అసంతృప్తి అంటే తెలియనివ్వను. జీవితంలో రక్తి చూపిస్తాను. ఇలా దూరపు కొండల నిగనిగలు చూసి భ్రమసి పరిగెత్తే అవసరం రానివ్వను. శంకర్ నిశ్చింతగా వెళ్ళిపోతూ ఉంటే చేతలుడిగి శాశ్వతంగా నిద్రపోతున్న శైలజ పక్క కూర్చుండిపోయాడు సత్యమూర్తి. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.